మిరాయ్ మూవీలో ఎండ్ కార్డ్స్ పడిన తర్వాత మనకి మిరాయ్ 2 గురించి థియేటర్లో ఇంట్రో ఇచ్చారు. హీరో రాణా ఎవరిని ముట్టుకున్నా వాళ్ళందరూ బంగారంగా మారిపోతారు. అయితే ఈ కాన్సెప్ట్ కూడా పురాణాలు లేదా ఇతిహాసాల్లోంచి పిక్ చేసుకున్నారా? చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. మిరాయ్ 1 లో అశోకుడు ఇచ్చిన 9 పుస్తకాలని 9 మంది కాపాడుతారు. అందులో ఒక బుక్కే ఆల్కెమీ అంటే రసవాదం. ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అయిన ఆల్కెమీకి రిలేటెడ్ గా మెటల్స్ ని మిక్స్ చేసి బంగారాన్ని ఎలా తయారు చేయడం లాంటి కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. పురాణాల్లో రిఫరెన్సెస్ చూస్తే భస్మాసురుడి స్టోరీ గనక గమనిస్తే భస్మాసురుడు ఎవరి తలపై చేయి పట్టినా వాళ్ళందరూ భస్మం అయిపోతారు. గ్రీక్ మైథాలజీలోని కింగ్ మిదాస్ స్టోరీ అయితే ఎగ్జాక్ట్ గా మిరాయ్ 2 స్టోరీ ఇంట్రో తోటి మ్యాచ్ అవుతుంది. కింగ్ మిదాస్ కి ఇచ్చిన వరం వల్ల తను ఏది ముట్టుకున్నా బంగారంగా మారిపోయేది. మొదట్లో అంతా బానే ఉన్నా తరువాత వాటి రిపర్కషన్స్ చాలా దారుణంగా ఉండేవి. తను దేవుణ్ణి మళ్లీ తన వరాన్ని వెనక్కి తీసుకోమని ప్రాధేయపడి లైఫ్ లో లెసన్స్ నేర్చుకుంటాడు. బంగారం కన్నా ప్రేమ ఇంకా చిన్న చిన్న ఆనందాలు లైఫ్ లో గొప్పవి అని అర్థం చేసుకుంటాడు. మిరాయ్ 1 అయితే పురాణాలు ఇంకా ఇతిహాసాలకి చాలా బాగా కనెక్ట్ చేశారు. చూడాలి మరి మిరాయ్ 2ని ఎలా కనెక్ట్ చేస్తారో.